దేవుడి కోసం ఆలయానికి వచ్చిన భక్తుల విషయంలో అక్కడ దేవాదాయ శాఖ గాని లేకపోతే ఆలయ కమిటీ గాని ప్రవర్తించే తీరు కొంత అసహనాన్ని వ్యక్తం చేసేలాగా ఉంటుంది. అది వాస్తవం. అసలు అక్కడ ఉన్న దేవుడి విగ్రహాన్ని అయినా చూడిస్తున్నారా? గుంజి పడేస్తున్నారు. అరే ఎన్ని గంటలు క్యూలో నిల్చొని ఆ దేవుడి దర్శనం కోసం దైవనామ స్మరణ చేస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు ఒక్క నిమిషం నిజంగా కూడా హిందూ ఆలయాలకు సంబంధించి పండగల వేళల్లో లేకపోతే మిగిలిన టైంలో రద్దీ ఎక్కువ ఉంటది. అది ఎవ్వరూ తప్పనరు. రద్దీ ఎక్కువ ఉన్నారు కదా అని లాగి పడేస్తుంటే అంత దూరం వచ్చి ఏం లాభం? ఒక్క నిమిషం ఆపి ఆ దేవుణ్ణి చూడనిచ్చి పంపించాలే తప్ప అసలు వాళ్ళు రాకముందే మెడలు పట్టుకొని అట్లా తోసిపడేస్తుంటే ఏ దేవుడు మెచ్చుకుంటాడు? నా భక్తులు చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు, మీరు చాలా గొప్ప వాళ్ళు అంటారా? ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రసిద్ధ ఆలయాల్లో ప్రతి చోట కనిపిస్తూనే ఉంటుంది. ఇది మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్య మత మార్పిడి అంటే మత మార్పిడి చేసే వాళ్ళు వీటన్నిటిని ఆయుధాలుగా వాడుతూనే ఉంటారు. మీ గుళ్ళో 500 చెల్లించేటోడికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటది, 1000 రూపాయలు చెల్లించే వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటది. మా దగ్గర అట్లా కాదు, ముందు కూర్చుంటే ప్రభు అందరి బాధలు వింటాడు, ఇలా చెప్పి మత మార్పిడికి కారణం అవుతుంది. కాసేపు అన్యమతస్తుల సంగతి పక్కన పెట్టేస్తే మన పిల్లల్ని మనం గుడికి తీసుకొచ్చి నానా ఇది ఫలానా స్వామి ఆలయం, ఈ ఆలయంలో మూర్తి ఈ విధంగా ఉంటాడు అని మనం లైన్ లో చెప్పుకుంటూ వచ్చి కనీసం ఆ మూర్తి ఎలా ఉన్నాడు అనేది కూడా ఆ పిల్లాన్ని చూడనీయకుండా తోసిపడేస్తే అర్థం ఏముంటుంది?